అందరికీ నమస్తే. 6th క్లాస్ ఇంగ్లీష్ నందు 7th యూనిట్లో ఫెయిర్ ప్లే లెసన్ ఉంది. ఆ లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ని ఇప్పుడు మనము ఇంగ్లీష్లోను తెలుగులోను విందాము. ఈ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 83లో టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది సెంటెన్సెస్ అండర్ రోమన్ నెంబర్ 1 విత్ దోస్ అండర్ రోమన్ నెంబర్ 2. రోమన్ నెంబర్ 1లో వచ్చి ఫస్ట్ వన్, జుమ్మన్ అండ్ అల్గు వెర్ ది బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. జుమ్మన్ మరియు అల్గు మంచి స్నేహితులు. సెకండ్ వన్, జుమ్మన్స్ ఆంట్ ట్రాన్స్ఫర్డ్ హర్ ప్రాపర్టీ టు హిమ్. జుమ్మన్ అత్త తన ఆస్తిని అతనికి బదిలీ చేసింది. థర్డ్ వన్, ద ఆంట్ డిసైడెడ్ టు అపీల్ టు ది పంచాయత్. వాళ్ళ అత్తగారు ఈ విషయాన్ని పంచాయతీకి తీసుకువెళ్ళాలని అనుకున్నారు. ఫోర్త్ వన్, అల్గు వాజ్ అన్విల్లింగ్ టు సపోర్ట్ ది ఆంట్. అల్గు అత్తకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఫిఫ్త్ వన్, జుమ్మన్ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ అల్గుస్ నేమ్ యాజ్ హెడ్ పంచాయత్. అల్గు పేరు విని జుమ్మన్ చాలా సంతోషించాడు, అంటే పంచాయతీ పెద్దలలో అల్గు పేరు కూడా ఉందని. నెక్స్ట్ సెకండ్ రోమన్, హీ బిలీవ్డ్ దట్ హిస్ ఫ్రెండ్ వుడ్ నెవర్ గో అగైనెస్ట్ హిమ్. తన స్నేహితుడు తనకు వ్యతిరేకంగా ఎప్పటికీ వెళ్ళడని అతను నమ్మాడు. సెకండ్ వన్, షీ వాంటెడ్ జస్టిస్. ఆమె న్యాయం కోరుకుంది. థర్డ్ వన్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ వన్ ద అదర్ టుక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఒకరు లేకపోవడంతో మరొకరు అతని కుటుంబాన్ని చూసుకున్నారు. ఫోర్త్ వన్, ద కండిషన్ వాజ్ దట్ హీ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ వెల్ఫేర్. ఆమె సంక్షేమానికి అతనే బాధ్యత వహించాలని షరతు విధించారు. ఫిఫ్త్ వన్, ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ హిమ్ అండ్ జుమ్మన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. అతనికి జుమ్మన్కి మధ్య స్నేహబంధం చాలా దృఢమైనది. ఇక్కడ ఫోటోలో చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్లో ఫస్ట్ వన్కి థర్డ్ వన్ అంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ వన్ ద అదర్ టుక్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. సెకండ్ వన్కి ఫోర్త్ వన్, థర్డ్కి సెకండ్ వన్, ఫోర్త్కి ఫిఫ్త్ వన్, ఫిఫ్త్కి జుమ్మన్ వాజ్ వెరీ హ్యాపీ టు హియర్ అల్గుస్ నేమ్ యాజ్ హెడ్ పంచ్. రోమన్ 1లోని పాయింట్స్ ఎదురుగా రోమన్ 2లోని కరెక్ట్ ఆన్సర్స్ నంబర్ని పిల్లలు మీరు కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ B1, హూ సేస్ దిస్ టు హూమ్ అండ్ వై. దీన్ని ఎవరు ఎవరికి ఎందుకు చెప్పారు. ఫస్ట్ వన్, మై వైఫ్ నోస్ బెస్ట్ హౌ టు రన్ ది హౌస్. ఇంటిని ఎలా నిర్వహించాలో నా భార్యకు బాగా తెలుసు. ఆన్సర్, జుమ్మన్ స్పీక్స్ దీస్ వర్డ్స్ టు హిస్ ఆంట్. జుమ్మన్ తన అత్తతో ఈ మాటలు మాట్లాడుతాడు. హీ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ ఆంట్. అత్తను వదిలించుకోవాలనుకున్నాడు. హీ డిడ్ నాట్ వాంట్ టు గివ్ హర్ ఎనీ అలవెన్స్. ఆమెకు ఎలాంటి భత్యం ఇవ్వదలుచుకోలేదు. సెకండ్ క్వశ్చన్, బట్ ఈజ్ ఇట్ రైట్ మై సన్ టు కీప్ మమ్ అండ్ నాట్ సే వాట్ యు కన్సిడర్ జస్ట్ అండ్ ఫెయిర్. అయితే నా కుమారుడా, నువ్వు నీతిగా మరియు న్యాయంగా భావించేవి చెప్పకుండా మమ్మీగా ఉండడం సరైనదేనా. మమ్మీగా అంటే సైలెంట్గా ఉండడం అని అర్థం. ఆన్సర్, ద ఓల్డ్ ఆంట్ సేస్ దీస్ వర్డ్స్ టు అల్గు చౌదరి. ముసలిదైన అత్త ఈ మాటలు అల్గు చౌదరితో అన్నది. అల్గు వాజ్ అన్విల్లింగ్ టు గివ్ హిస్ జడ్జిమెంట్ అగైనెస్ట్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. అల్గు తన బెస్ట్ ఫ్రెండ్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి ఇష్టపడలేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ హ్యావ్ యూ టు సే ఇన్ యువర్ డిఫెన్స్. మీ రక్షణలో మీరు ఏమి చెప్పాలి. ఆన్సర్, సాహు సెడ్ దిస్ టు అల్గు చౌదరి. అల్గు చౌదరితో సాహు ఇలా అన్నాడు. అల్గు హ్యాడ్ సోల్డ్ హిస్ బులక్ టు సంజు సాహు. అల్గు తన ఎద్దును సంజు సాహుకు విక్రయించాడు. ద బులక్ డైడ్ బికాజ్ సాహు ఓవర్ వర్క్డ్ అండ్ అండర్ ఫెడ్ ద అనిమల్. సాహు తన ఎద్దు చేత ఎక్కువగా పనిచేయించి ఆహారం ఇవ్వకపోవడంతో ఎద్దు చనిపోయింది. When Algu demanded his money, Algu dishonestly refused to pay him a penny.
అలుగు అతని డబ్బును డిమాండ్ చేసినప్పుడు అలుగు అతనికి 1 పైసా చెల్లించడానికి నిజాయితీగా నిరాకరించాడు. 5th క్వశ్చన్, విక్టరీ టు దిస్ ఈజ్ జస్టిస్. దీనికి విజయం న్యాయం. ఆన్సర్, జుమ్మన్ వాజ్ ది హెడ్. హీ కుడ్ ఈజీలీ గివ్ హిస్ వెర్డిక్ట్ అగైనెస్ట్ అల్గు. జుమ్మన్ అధిపతి. అతను అల్గుకు వ్యతిరేకంగా తీర్పును సులభంగా ఇవ్వగలడు. బట్ ద సీట్ ఆఫ్ పంచ్ మేడ్ హిమ్ ఫెయిర్ అండ్ జస్ట్. కానీ పంచాయతీ సీటు అతన్ని న్యాయంగా మరియు న్యాయంగా చేసింది. హీ ఆస్క్డ్ సాహు టు పే ద మనీ టు అల్గు. అల్గుకు డబ్బు చెల్లించాలని సాహును కోరాడు. అట్ దిస్ అల్గు షౌటెడ్ విత్ జాయ్ అండ్ వెల్కమ్డ్ ది ఫెయిర్ జడ్జిమెంట్. దీంతో అలుగు సంతోషంతో కేకలు వేస్తూ న్యాయమైన తీర్పును స్వాగతించాడు. నెక్స్ట్ C1, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఫస్ట్ వన్, దెన్ ద సిచ్యుయేషన్ చేంజ్డ్. వాట్ ఈస్ బీయింగ్ రెఫర్డ్ టు? అప్పుడు పరిస్థితి మారింది. దేనిని సూచిస్తున్నాయి? ఆన్సర్, ద సిచ్యుయేషన్ చేంజ్డ్ ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. ఆస్తి బదిలీ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జుమ్మన్ ఫర్గెట్ హిస్ ప్రామిస్ టు లుక్ ఆఫ్టర్ హిస్ ఓల్డ్ ఆంట్. జుమ్మన్ తన ముసలి అత్తను చూసుకుంటానన్న మాటను జుమ్మన్ మర్చిపోయాడు. హీ యాజ్ వెల్ యాజ్ హిస్ వైఫ్ బెగన్ టు ఇల్ ట్రీట్ హర్. అతని భార్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు. సెకండ్ క్వశ్చన్, వెన్ Jumman's aunt realized that she has not welcome in his house, what arrangement did she suggest? జుమ్మన్ అత్త తన ఇంట్లో తనకు స్వాగతం లేదని తెలుసుకున్నప్పుడు ఆమె ఏ ఏర్పాటును సూచించింది? ఆన్సర్, జుమ్మన్స్ ఆంట్ కుడ్ నాట్ బేర్ ఇన్సల్ట్స్ ఎనీమోర్. జుమ్మన్ అత్త అవమానాలను భరించలేకపోయింది. షీ వాంటెడ్ టు కుక్ హర్ ఫుడ్ సపరేట్లీ. ఆమె తన ఆహారాన్ని విడిగా వండాలని కోరుకుంది. షీ డిమాండెడ్ మంత్లీ అలవెన్స్ ఫ్రమ్ హర్ నెఫ్యూ. ఆమె తన మేనల్లుడి నుండి నెలవారీ భత్యం డిమాండ్ చేసింది. థర్డ్ క్వశ్చన్, వాట్ వాజ్ ది విలేజెస్ రియాక్షన్ వెన్ ద ఆంట్ ఎక్స్ప్లెయిన్డ్ హర్ కేస్ టు దెమ్? అత్త తన కేసును వారికి వివరించినప్పుడు గ్రామస్తుల స్పందన ఏమిటి? The old woman went to several villages to explain her case and get their support. వృద్ధురాలు పలువురు గ్రామస్తుల వద్దకు వెళ్ళి తన కేసును వివరించి వారి మద్దతు పొందారు. బట్ సమ్ షోడ్ సింపతి అండ్ సమ్ లాఫ్డ్ అట్ హర్. కానీ కొందరు సానుభూతి చూపారు, మరికొందరు ఆమెను చూసి నవ్వారు. A few advised her to make peace with Jumman. జుమ్మన్తో సంధి చేసుకోవాలని కొందరు ఆమెకు సలహా ఇచ్చారు. ఫోర్త్ క్వశ్చన్, వై వాజ్ జుమ్మన్ హ్యాపీ ఓవర్ అల్గూస్ నామినేషన్ యాజ్ హెడ్ పంచ్? ప్రధాన పంచ్గా అల్గు నామినేషన్పై జుమ్మన్ ఎందుకు సంతోషించారు? ఆన్సర్, అల్గు అండ్ జుమ్మన్ వర్ ఫాస్ట్ ఫ్రెండ్స్. అల్గు మరియు జుమ్మన్ మంచి స్నేహితులు. సో జుమ్మన్ హోప్డ్ టు గెట్ ది వెర్డిక్ట్ ఇన్ హిస్ ఫేవర్. కాబట్టి తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని జుమ్మన్ భావించాడు. న్యాచురల్లీ హీ ఫెల్ట్ హ్యాపీ వెన్ ది ఆంట్ నేమ్డ్ అల్గు టు యాక్ట్ యాజ్ హెడ్ పంచ్. అత్త అల్గును హెడ్ పంచ్గా అంటే పంచాయతీ ప్రధాన అధికారిగా నటించడం పట్ల సహజంగానే సంతోషించాడు. ఫిఫ్త్ క్వశ్చన్, గాడ్ లివ్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది పంచ్, ద ఆంట్ సెడ్. వాట్ డిడ్ షీ మీన్? భగవంతుడు పంచాయతీ హృదయంలో నివసిస్తున్నాడు అని అత్త చెప్పింది. అంటే అర్థం ఏమిటి? ఆమె ఏ అర్థంతో ఆ మాట అన్నది? ఆన్సర్, ద ఆంట్ మీట్ దట్ ఏ పర్సన్ ఇన్ ద సీట్ ఆఫ్ ఏ జడ్జ్ బికమ్స్ ఫెయిర్ అండ్ జస్ట్ లైక్ గాడ్. అంటే జడ్జి సీట్లో ఉన్న వ్యక్తి న్యాయంగా మరియు దేవుడిలా అవుతాడు అని అత్త అనుకుంటోంది. హీ ఈజ్ నాట్ గైడెడ్ బై హిస్ పర్సనల్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
అతను తన వ్యక్తిగత ఇష్టాలు మరియు అయిష్టాలచే మార్గనిర్దేశం చేయబడడు. హీ కెనాట్ డూ ఎనీ జస్టిస్. అతను ఎలాంటి అన్యాయం చేయలేడు. హీ ఈజ్ గాడ్స్ రిప్రజెంటేటివ్. అతను దేవుని ప్రతినిధి. 6th క్వశ్చన్, వాట్ వాజ్ అల్గూస్ వెర్డిక్ట్ యాజ్ హెడ్ పంచ్? ప్రధాన పంచాయతీ అధికారిగా అల్గు తీర్పు ఏమిటి? హౌ డిడ్ జుమ్మన్ టేక్ ఇట్? జుమ్మన్ ఎలా దాన్ని స్వీకరించాడు? ఆన్సర్, అల్గు హర్డ్ ది కేస్ అండ్ గేవ్ ఎ ఫెయిర్ జడ్జిమెంట్. అల్గు కేసును విని న్యాయమైన తీర్పును ఇచ్చాడు. హీ ఆస్క్డ్ జుమ్మన్ ఎయిదర్ టు పే ఏ మంత్లీ అలవెన్స్ టు హిస్ ఆంట్ ఆర్ ట్రాన్స్ఫర్ ది ప్రాపర్టీ ఇన్ హర్ నేమ్. తన అత్తకు నెలవారీ భత్యం చెల్లించాలని లేదా ఆస్తిని ఆమె పేరు మీద బదిలీ చేయాలని అతను జుమ్మన్ను కోరాడు. జుమ్మన్ వాజ్ స్టన్డ్. జుమ్మన్ చలించిపోయాడు. హీ బికేమ్ అల్గూస్ ఎనిమీ. అతను అల్గు యొక్క శత్రువు అయ్యాడు. హీ డిసైడెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ అల్గు. అల్గుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. 7th క్వశ్చన్, అల్గు ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ టైట్ స్పాట్. అల్గు తనను తాను ఇరుకైన ప్రదేశంలో కనుగొన్నాడు. వాట్ వాజ్ హీస్ ప్రాబ్లం? అతని సమస్య ఏమిటి? అల్గు సోల్డ్ హీస్ బుల్లక్ టు సంజు సాహు ఎ కార్ట్మెన్. అల్గు తన ఎద్దుల బండి నడిపే సంజు సాహుకు అమ్మాడు. సాహు ప్రామిస్ టు పే ది ప్రైజ్ వితిన్ ఏ మంత్. నెల రోజుల్లోగా ధర చెల్లిస్తానని సాహు హామీ ఇచ్చాడు. బట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ హీ టుక్ సో మచ్ వర్క్ ఫ్రమ్ ది అనిమల్ దట్ ఇట్ డైడ్. కానీ ఈ నెల రోజుల కాలంలో అతను ఎద్దును ఎక్కువగా పనికి ఉపయోగించడం వల్ల, దానికి సరిగా ఆహారం ఇవ్వలేకపోయినందువల్ల అది చనిపోయింది. సాహు బికేమ్ డిస్హానెస్ట్. సాహు నిజాయితీ లేనివాడు అయ్యాడు. హీ రిఫ్యూజ్డ్ టు పే ది మనీ. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. ఎందుకు నిరాకరించాడంటే 1 month లోపల ఆ ఎద్దు చనిపోయినందువల్ల నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అన్నాడు. 8th క్వశ్చన్, వాట్ వాజ్ అల్గు అప్సెట్ ఓవర్ జుమ్మన్స్ నామినేషన్ యాజ్ హెడ్ పంచ్? ప్రధాన పంచాయతీ అధికారిగా జుమ్మన్ నామినేషన్పై అల్గు ఎందుకు కలత చెందాడు? అల్గు వాజ్ అప్సెట్ బికాస్ జుమ్మన్ వాజ్ ఆల్రెడీ అన్నోయిడ్ విత్ హిమ్. జుమ్మన్ అతనితో అప్పటికే చిరాకుగా ఉన్నందున అల్గు కలత చెందాడు. సో హీ థాట్ జుమ్మన్ వుడ్ టేక్ హిస్ రివెంజ్. కాబట్టి జుమ్మన్ తన ప్రతీకారం తీర్చుకుంటాడని అనుకున్నాడు. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ వాజ్ జుమ్మన్స్ వెర్డిక్ట్ యాజ్ హెడ్ పంచ్? పంచాయతీ ప్రధాన అధికారిగా జుమ్మన్ తీర్పు ఏమిటి? హౌ డిడ్ అల్గు టేక్ ఇట్? ఆ తీర్పును అల్గు ఎలా తీసుకున్నాడు? ఆన్సర్, జుమ్మన్స్ వెర్డిక్ట్ వాజ్ దట్ సాహు హ్యాడ్ టు పే ది ప్రైజ్ ఆఫ్ బుల్లక్ టు అల్గు. జుమ్మన్ తీర్పు ప్రకారం సాహు అల్గుకు ఎద్దుల ధరను చెల్లించవలసి వచ్చింది. బికాజ్ వెన్ సాహు పర్చేస్డ్ ద బుల్లక్ ఫ్రమ్ అల్గు ఇట్ వాజ్ హేల్ అండ్ హట్టి. ఎందుకంటే సాహు అల్గు నుండి ఎద్దును కొనుగోలు చేసినప్పుడు అది హాయిగా మరియు హృదయపూర్వకంగా అంటే ఆరోగ్యకరంగా ఉంది. దిస్ వాజ్ ఏ జెన్యూన్ డెసిషన్. ఇది నిజమైన నిర్ణయం. అల్గు టుక్ ఇట్ హ్యాపీలీ అండ్ సెడ్ ఇట్ వాజ్ ఏ విక్టరీ ఆఫ్ ది పంచాయత్. అల్గు దానిని సంతోషంగా తీసుకుని పంచాయతీ విజయమని చెప్పాడు. నెక్స్ట్ 10th వన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సమ్స్ ఆఫ్ ది స్టోరీ బెస్ట్? కింది వాటిలో ఏది కథను ఉత్తమంగా సంగ్రహిస్తుంది? ఫస్ట్ వన్, ఐ ఆల్సో నో దట్ యూ విల్ నాట్ కిల్ యువర్ కాన్షియస్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రెండ్షిప్. స్నేహం కోసం మీరు మీ మనస్సాక్షిని చంపరని కూడా నాకు తెలుసు. సెకండ్ వన్, లెట్ నో వన్ డీవియేట్ ఫ్రమ్ ది పాత్ ఆఫ్ జస్టిస్ అండ్ ట్రూత్ ఫర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనిమిటీ. స్నేహం లేదా ద్వేషం కోసం ఎవరు న్యాయం మరియు సత్యం యొక్క మార్గం నుండి తప్పుకోరు. థర్డ్ వన్, ద వాయిస్ ఆఫ్ ది పంచ్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ గాడ్. పంచాయతీ స్వరం దేవుని యొక్క స్వరం. గివ్ ఏ రీజన్ ఫర్ యువర్ చాయిస్. మీ ఎంపికకు కారణం చెప్పండి. ఆన్సర్,
ఐ థింక్ ద సెకండ్ స్టేట్మెంట్ సమ్స్ అప్ ది స్టోరీ బెస్ట్. నేను అనుకుంటున్నాను రెండవ ప్రకటన కథను ఉత్తమంగా సమీకరించిందని నేను భావిస్తున్నాను. ద పర్సన్ ఇన్ ద సీట్ ఆఫ్ ఎ జడ్జ్ బికమ్స్ ఫెయిర్ అండ్ జస్ట్. న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి న్యాయంగా మరియు నిజాయితీగా ఉంటాడు. ఇవి ఫెయిర్ ప్లే యొక్క క్వశ్చన్ ఆన్సర్స్. పిల్లలందరూ కూడా చక్కగా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ని నోట్బుక్లో అంటే క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.